ఎవరీవన్ వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ అండ్ బ్రైడల్ కుచ్చులాగా చూపిస్తానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి వీడియోని. స్టార్టింగ్ నాట్ వేసుకున్న తర్వాత సింగిల్ క్రోషా వేసినాక మళ్ళీ సేఫ్టీ లాక్ అనుకోండి, ఇంకొకటి లాక్. సో ఇక్కడ సింగిల్ చైన్ వేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషా, 2 సింగిల్ క్రోషాస్ వేసుకొని ఒక చైన్ వేసుకుంటా ఈ విధంగానే బార్డర్ మొత్తంగా మనం వేసుకుంటా వెళ్ళాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా సింగిల్ క్రోషా వేసుకొని 2 టైమ్స్ వేసుకొని ఒక చైన్ వేసుకోవాలి, కొద్దిగా గ్యాప్ కోసం మాత్రమే ఇది. సో ఈ విధంగా నెక్స్ట్ లైన్ మనం వేసేటప్పుడు ఈ గ్యాప్ వల్ల మనకు ఆ డిస్టెన్స్ అనేది బాగా కనబడుతుంది. సో ఈ విధంగా నేను లేస్కి ఈ విధంగా వేసాను. 10 నెంబర్ నీడిల్ వాడాను ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం. సో ఈ విధంగా వేసిన తర్వాత ఆల్ ఓవర్ మొత్తంగా ఈ విధంగా బార్డర్ మొత్తంగా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ మనము బ్యాక్ నుంచైనా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ వేసుకొని 2 చైన్స్ వేసుకొని మనం ఎక్కడైతే సింగిల్ క్రోషా తీసుకున్నామో అదే గ్యాప్లోనే మనం ఇక్కడ డబల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనం తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా, అక్కడ 3 చైన్స్ వేసుకొని ఈ 2 చైన్స్ అండ్ డబల్ క్రోషా వేసుకున్నాం కదా, ఆ గ్యాప్ మధ్యలో నుంచి అంటే ఒక లైన్ ఇడిచిపెట్టి మనం వేసుకున్నటువంటి ఒక బార్ ఇడిచిపెట్టేసి మనం నెక్స్ట్ దానికి మనం ఇక్కడ 3 క్రోషాస్ వేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఈ విధంగా నీడిల్ పైనకి ఒకసారి దారం వేసుకొని ఇక్కడ మీరు డబుల్ క్రోషా కానీ 3 క్రోషా కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ క్రోషా వేసుకున్నాను. సేమ్ అదే గ్యాప్లోనే 2 సార్లు కాదు 4 సార్లు వేసుకోవాలి. ఇక్కడ మధ్యన మాత్రమే మనం ఇక్కడ గ్యాప్ ఒక్కదానికి విడిచి టూ సింగిల్ క్రోషాస్కి మధ్యన ఒక గ్యాప్ ఇడిచిపెట్టి మనం ఈ విధంగా వేయాలన్నమాట. ఈ విధంగా కనబడుతుంది. 2 or 3 చైన్స్, మళ్ళీ గ్యాప్, తర్వాత ఒక 2 డబల్ క్రోషాస్ వేయాలి. సేమ్ ఎక్కడైతే మనం తీసుకున్నామో గ్యాప్ మధ్యలోంచి అదే గ్యాప్ మధ్యలోంచి మనం తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఒక పైన ఒక డిజైన్ వస్తుంది కదండి, చైన్ ఇడిచిపెట్టి చైన్ వేసుకుంటాం చూడండి, అలాగనమాట. ఈ విధంగా మొత్తంగా వస్తుంది. మీకు ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు ఇడుస్తున్నానంటే పైన డిజైన్ వేసే ఆర్చ్ మధ్యన గ్యాప్ వస్తుంది. సో దానికోసం ఈ డిజైన్ని మనం కంటిన్యూగా ఈ విధంగా వేసుకుంటా వెళ్ళాలి. దీన్ని బ్యాక్ సైడ్ అయినా వేసుకోవచ్చు, మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైనా వేసుకోవచ్చు. మీకు కావాలంటే కలర్ చేంజ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇదే కలర్తోనే వేస్తున్నాను ఇక్కడ. సో 3 చైన్స్ నాట్ వేసిన తర్వాత 3 చైన్స్ ఎక్కడైతే మనం వేసుకున్నామో ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం అది తీసుకొని ఇక్కడ మన గ్యాప్ కనబడుతుంది. నేను చెప్పాను కదా 3 క్రోషా అని. సో ఈ విధంగా అన్నమాట. ఏదైతే 2 డబుల్ క్రోషాస్ మధ్యన గ్యాప్ ఇచ్చింటాం దాని కిందనే మనము ఒక చైన్కి ఇచ్చింటాం కదా గ్యాప్, అదే సేమ్ స్పేస్లో ఈ విధంగా తీసుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు 3 క్రోషాస్ వేయాలి. 3 క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే చైన్ గ్యాప్లోంచి 3 క్రోషాస్ 4 టైమ్స్ వేయాలన్నమాట. ఇలాగా 2 టైమ్స్ కదా. నీడిల్ పైనకి దారం వేసుకోవాలి. నీడిల్ పైనకి దారం వేసుకుంటే అది 3 క్రోషా అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ నా వీడియోస్లో
సింగిల్ క్రోషా డబుల్ క్రోషాస్ వీడియోస్ చేశానండి, వాచ్ చేయండి. అదే నేను ప్లేలిస్ట్ ఇస్తాను ఐ లింక్లో, ఐ బటన్లో. సో అక్కడ కూడా ఉంటుంది, నా ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే అక్కడ ఉంటుంది వీడియోస్. సో ఇక్కడ 4 times చూసుకోవాలి, మనం కౌంట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వేసినటువంటి చైన్స్ని కౌంట్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్ మాత్రం వేసుకున్నాక కూడా మనం ఇక్కడ 4 త్రిబుల్ క్రోషాస్ వేయాలి. కాబట్టి కౌంటింగ్ చూస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నాట్ వేసేసుకొని ఇప్పుడు మనము సేమ్ ఒక నాట్ వేసేసుకొని నీడిల్ పైన 2 సార్లు దారం చుట్టుకొని ఇప్పుడు మనం వేసేటువంటి త్రిబుల్ క్రోషా ఎక్కడ వేయాలంటే ఫస్ట్ వేసుకున్నటువంటి చైన్ గ్యాప్ మధ్యలో ఉండి అక్కడి నుంచి మనం ఇక్కడ పఫ్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ. సో అక్కడి నుంచి మనం త్రిబుల్ క్రోషా వేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్కడైతే మనం 3 చైన్స్ వేసామో స్టార్టింగ్, అక్కడి నుంచి మనం ఆ గ్యాప్ మధ్యలోంచి ఇక్కడ తీసుకోవాలన్నమాట. అంటే దాని మీద మనం వేసినటువంటి త్రిబుల్ క్రోషా డిజైన్స్ 4 ఉన్నాయి కదా, దానిపైన ఇది ఓవర్లాప్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇక్కడ డిజైన్ అనేది కొద్దిగా నాట్ అండ్ ఓవర్లాప్ ముడిలాగా వస్తుంది. ఫస్ట్ చూస్తే ఇది పఫ్ డిజైన్ లాగానే కనబడుతుంది, బట్ కాదండి. దాని పైనుంచి 4 త్రిబుల్ క్రోషా పైనుంచి మనం ఈ విధంగా 4 times కూడా వేయాలి. ఇక్కడ కూడా 4 times వేయాలి. స్టార్టింగ్ వేసేటప్పుడు కూడా మనం 4 త్రిబుల్ క్రోషాస్ వేయాలి. ఈ డిజైన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇదే అన్నమాట. సో ఈ విధంగా మనం 4 times ఇలా వేసుకొని డిజైన్ మళ్ళీను ఒక గ్యాప్ ఇడిచిపెడతాం కదా, ఒక చైన్ గ్యాప్, ఆ గ్యాప్ మధ్యలోంచి మనం నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలన్నమాట. డిజైన్ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను, ఫాలో చేయండి. ఈ విధంగా త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత ఎక్కడైతే మనము 4 times వేసిన తర్వాత ఒకటి మనం వదిలిపెట్టేసాలి, అది చూసుకోవాలి. ఆ ఆర్చ్ అనేది మనకు వస్తుంది, షేప్ అది ఒక విధంగా. సో ఒకటి వదిలిన తర్వాతనే మనం ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. అప్పుడే కదండి ఆర్చ్, ఒక దానిపై నుంచి వదిలేసి చేస్తేనే కదా ఆర్చ్ వచ్చేది. సో ఈ విధంగా కనబడుతుంది. నెక్స్ట్ వేసేటప్పుడు మనకి డైరెక్ట్గానే మనం త్రిబుల్ క్రోషా ఒక దాన్ని వదిలిపెట్టేసి ఒక రింగ్ని బేస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, అవి ఒక దాన్ని వదిలేసి నెక్స్ట్ త్రిబుల్ క్రోషా కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాత్రం 3 chains అవసరం లేదు, స్టార్టింగ్ మాత్రమే మనం 3 chains వేయాలి. సో ఈ విధంగా డిజైన్ మొత్తంగా మనం 4 chains, దానిపైన ఓవర్లాప్ అవుతూ మళ్ళీ అగైన్ 4 chains ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఇక్కడ కావాలనుకో ఈ డిజైన్ ఇంత మాత్రమే చాలు అనుకుంటే 4 chainstోనే మీరు ఏం చేయొచ్చు. దీనిపైనుంచి మనము మళ్ళీ పీకాక్ స్టిచ్ వేస్తామన్నమాట. అప్పుడు మనం వేరే కలర్తో కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను డిజైన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం వేసుకునేదంతాను త్రిబుల్ క్రోషాస్ కదండి, మీరు కావాలనుకుంటే డబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైనకి 2 times దారం వేసుకొని ఇప్పుడు 4 త్రిబుల్ క్రోషాస్ అయిపోయి ఎక్కడైతే స్టార్టింగ్ వేస్తామో దాని గ్యాప్ కనబడుతుంది మనకి. సో దాని మీద నుంచి ఓవర్లాప్ అవుతూ మనం డిజైన్ మళ్ళీ త్రిబుల్ క్రోషాస్ వేయాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా. సో ఈ విధంగా ఒక నాట్ కింద నుంచి ఒక నాట్ అంటే పఫ్ డిజైన్ లాగా కనబడుతుంది మనకి, కానీ ఇది పఫ్ డిజైన్ కాదు, ఓవర్లాప్ అవుతూ త్రిబుల్ క్రోషాస్ వేయాలన్నమాట. ఈ విధంగా కంటిన్యూగా మొత్తంగా ఈ విధంగా మొత్తం వేస్తూ వెళ్ళాలి. త్రిబుల్ క్రోషా, సెకండ్ లూప్ అండ్ థర్డ్ లూప్లో 2 times వస్తాయి కదా నీడిల్ పైనకి. సో ఈ విధంగా వేయాలి. సేమ్ మనం త్రిబుల్ క్రోషా ఏ విధంగా వేస్తామో దీన్ని ఓవర్లాప్ అవుతూ మనం స్టార్టింగ్ ఎక్కడ వేసామో అక్కడి నుంచి మనం ఇప్పుడు 4th వేస్తున్నాము. నేను ఇక్కడ 4 త్రిబుల్ క్రోషాస్ వేసాను, మీకు వస్తుంది అనుకుంటే 3, 5, 6 కూడా వేసుకోవచ్చు. కొంచెం నాట్ ఈ విధంగా కనబడుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ 2 chains వేసింటాం కదా, అదే గ్యాప్లో మనం ఇక్కడ
వేసుకోవచ్చు. అంటే దాని మధ్యన ఆర్చ్ మధ్యన ఒకటి లూప్ అనేది హోల్ అనేది వదిలివేయాలన్నమాట. ఇక్కడి నుంచి స్టార్టింగ్ నాట్ వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఈ విధంగా కంటిన్యూ చేసుకోవాలి. చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా వేసాను అనమాట. అంటే చాలాసార్లు చూపించాను కదా మీకు పీకాక్ స్టిచ్ అనేది. దీన్ని నేను వేరే కలర్ తోటి వేసాను ఇక్కడ. సో ఈ విధంగా స్టార్టింగ్ మనం ఎలా వేస్తాం, స్టార్టింగ్ నాట్ వేసుకొని 2 చైన్స్ వేసుకొని 2 చైన్స్ గ్యాప్ మధ్యలో ఒక డబల్ క్రోషా వేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ విధంగా ఒక డబల్ క్రోషా వేసుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. 3 చైన్స్ వేసుకొని మనం పఫ్ డిజైన్ని వేస్తామన్నమాట. సింగిల్ పైనకి నీడిల్కి ఒకసారి దారం చుట్టుకొని దాని పక్కన ఉన్నటువంటి ఆర్చ్ హోల్ కనబడుతుంది, మనం వేసినటువంటి త్రిబుల్ క్రోషా హోల్ కనబడుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొక దాన్ని హోల్ నుంచి కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఈ పీకాక్ స్టిచ్ అనేది కొంచెం దూరం గ్యాప్లో కనబడుతుంది. మనం ఇక్కడ డబల్ క్రోషా వేసి దాని మధ్య నుంచి గ్యాప్లోంచి 3 చైన్స్ వేసుకొని పీకాక్ స్టిచ్ వేయాలన్నమాట. ఈ పీకాక్ స్టిచ్ కూడా నా వీడియోస్లో ప్లేలిస్ట్లో ఉందండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే అక్కడ కూడా మీరు వాచ్ చేయొచ్చు. నేను ఐ బటన్ లింక్ ఇస్తాను ప్లేలిస్ట్లో, అక్కడ కూడా చూసేయండి. మరి ఈ విధంగా కంటిన్యూ చేస్తూ పోవాలండి. ఆఖరికి డిజైన్ ఎలా కనబడుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫినిష్ అయిపోయినాక ఇది వితౌట్ కుచ్చుతో వస్తుంది. సో చూసేయండి. నా ఈ ఐడియా మీకు నచ్చింటే తెలుసు కదా, మీకు ఎవరికి షేర్ చేయాలో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. మీకు ఈ డిజైన్ నచ్చింటే లైక్ ఇచ్చేయండి, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.